జగిత్యాలలోని దిగువ కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. సుమారు 35 కుటుంబాలను ఇంటింటికి వెళ్లి ఓదార్చిన ఆయన బాధితులు కేవలం కట్టు బట్టలతోనే ప్రాణాలు నిలబెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి 20,000 అందజేస్తామని ప్రకటించారు. అధికారుల నివేదిక అందిన తరువాత పూర్తి స్థాయిలో అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ప్రమాద స్థలాన్ని ఆర్టీఓ మధుసూదన్ గౌడ్ సందర్శించి బాధితులను పరామర్శించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కూడా బాధితులకు ధైర్యం చెబుతూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు నుంచి 30 షాపులు కాలి బూడిదైపోయినాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. ఎందుకంటే సర్వం కోల్పోయిన వాళ్ళ బట్టలు, బంగారం, వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువు కూడా లేకుండా కేవలం కట్టు బట్టలతోటి ఇలా రోడ్ల పెట్టినటువంటి పరిస్థితి చాలా బాధ అనిపిస్తుంది. నేను రాత్రే విషయం తెలియగానే కలెక్టర్ గారితో మాట్లాడినాను, పొద్దున్నే కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాను. ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకొచ్చాం. ఇంతకుముందే సీఎం కార్యాలయానికి సమాచారం అందించడం, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం, జరిగిన నష్టం మీద కలెక్టర్ ఇప్పటికే నివేదిక కోరిండు. వారు సాయంత్రంలోగా కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పిస్తారు. ఈ బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా దురదృష్టం. నిజంగా ఇది ప్రమాదం ఎవరు ఊహించలేనిది. నష్టం జరిగింది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇంతకుముందు నేను కలెక్టర్తో మాట్లాడగానే తక్షణ సాయం కింద, ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు, కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అని చెప్పినా వాళ్ళకి ఇమ్మీడియట్ మనం కొంత రిలీఫ్ చేయాలి, దాదాపు 20,000 వరకు సాయం చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. సాయంత్రంలోపు ఒక్కొక్క కుటుంబానికి దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ తోటి ఒక షాప్లో మంటలు ప్రారంభమై అది దాదాపు ఒక 25-30 షాపులకు స్ప్రెడ్ అయిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కొక్క షాప్ సంబంధించి 10 నుంచి 15 సంవత్సరాల కష్టాలితం అంతా బూడిద పాలైంది, బుగ్గి పాలైంది. మనం చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే ఇవాళ మధ్యాహ్నం లోపు కొంత తక్షణ సాయం కింద 20,000 వరకు వాళ్ళ కుటుంబాలకు కనీసం ఎందుకప్పుడు తిండి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితిని ఇవ్వాలి అని చెప్తే తను కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వానికి జరిగిన ఆస్తి నష్టం మీద కలెక్టర్ ద్వారా మంత్రి గారు పొద్దున్నే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ నష్టాన్ని అంచనా వేసే పనులు ఉన్నారు. సాయంత్రం లోపు నివేదిక ముఖ్యమంత్రి గారు జరిగిపోతుంది. మంత్రి గారి నేతృత్వంలో ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తాం. బాధిత కుటుంబాలకు అన్ని రకాలు కూడా భవిష్యత్తులో అండగా కొండగట్టులో రాత్రి అనుకోకుండా ప్రమాదం వలన జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 25-30 టెంపరీ షెడ్స్లో ఉన్న షాప్స్ పూర్తి స్థాయిలో నష్టం కావడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని కోరడం జరిగింది. మేము రెవెన్యూ టీమ్స్
ప్రతి షాప్లో ఏమేమి డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు నష్టపరచడం జరిగింది అనేది కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. వేరే ఊరి చచ్చిన ఇక్కడ కాదు, మాకే ఆధారం లేదు. నేను 3 లక్షల సావన్ 4 లక్షల సావన్ నేను నిన్న మొన్న తెచ్చి పెట్టుకున్నది సమ్మక్క జాతర. అది ఇంత ఘోరంగా ఎట్లా ఏం చేయడు ఇంకా అన్ని బుక్స్ కాలని ఫీజు అన్ని కాలని పేపర్లు కాగితాలు ఒక్క ఐటమ్ కూడా మిగిలేదు. మీ పైనుంచి నచ్చినా కూడా నీళ్ళు పోద్దామన్నా కూడా అది కూడా